నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. సో తెలంగాణలో ఎన్నికల వేడి రగులుతోంది. అయితే ఇదే సమయంలో అటు విపక్షాల నుంచి ఎన్నో కమెంట్స్ రేజ్ అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం నెట్టింట కూడా ఎన్నో వైరల్ కమెంట్స్ అవుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే ఈ 42% జీవో ఏదైతే ఉందో అసలు అది అమలు అవుతుందా, బీసీ రిజర్వేషన్స్ అనేది అక్టోబర్ 8న సరైన తీర్పు వస్తుందా అన్న కన్ఫ్యూజన్ ఆశావాహుల్లో ఉంది. అటుపక్క ప్రజలకు కూడా అందరికీ ఇది తెలుసు, అమలు అవ్వదు, ఎన్నికలు జరగవు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలతో ఆటాడుకుంటోందా, వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తోందా? ఎంతో మంది యువతులు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళ ఆశలన్నీ నిరాశ చేసే ప్రయత్నమే చేస్తోందా కాంగ్రెస్ పార్టీ అనే వివరాలు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ సామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సో అక్టోబర్ 8 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఎలక్షన్స్ జరుగుతాయా అని చెప్పి అటు అపోజిషన్స్ మాట్లాడుతూ ఉన్నాయి. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అపోజిషన్ అనేది ఏంటి అంటే ఏదో ఒక రకంగా ప్రజల్లో కన్ఫ్యూజన్ రేజ్ చేయాలి అంతే. వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ ఇస్తుంది. ఇదే పల్లెల్లో పోతే మనము గతంలో దొంగ కరెంట్ వేసుకునే వాళ్ళు, అంటే జస్ట్ వైర్ తలిగించుకొని కరెంటు వాడుకోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళపైన విపరీతమైనటువంటి ఫైన్స్ వేయడము. గ్రామాల్లో 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడరు. సో ఇప్పుడు ఏంది అంటే దాన్ని వి మేడ్ ఇట్ యాజ్ అన్ లీగల్, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు వాడే కరెంటు వాళ్ళకు ఉచితంగా కావాల్సిన అవసరం కాబట్టి వాళ్ళకి అది ఇచ్చేసినాం. పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాం, రైతులు సన్నాలు బండి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, 2 లక్షల వరకు రుణమాఫీ మ్యాక్సిమం అంటే 95% వి హావ్ డన్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, రైతుల ఆత్మహత్యల గురించి అని చెప్పి నిన్న మొన్నటి నుంచి ఒక ఆర్టికల్ వస్తోంది. అంటే ఆత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తక్కువ ఉన్నాయి అని అనేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులని ఆదుకుంది అని అనేసి అని అంటూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతుల్ని పట్టించుకోవట్లేదు అన్న ప్రశ్న ఉంది ఇక్కడ. ఇప్పుడు రైతుల్ని పట్టించుకోవట్లేదు అని అంటే కల్వకుంట్ల తారక రామారావు గారు అట్టహాసంగా వెళ్ళిన ప్రతి చోట రెండోసారి ఎందుకు వెళ్ళలేదు? మళ్ళీ ఆ ఇష్యూని ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు? షాబాద్కు పోయిండు, ఒక ఆమెను చూపించాడు, ఈమెకు రుణమాఫీ జరగలేదు అని అన్నాడు. ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు? నిజం లేకపోతే అందులో నిజం అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆమెకు రుణమాఫీ జరిగేదాకా ఆయన పోరాటం చేయాల్సింది. ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ కాలే ఇష్యూ? బికాస్ ఆమెకు రుణమాఫీ జరగడానికి ఆమె అర్హురాలు కాదు. సో యాజ్ పర్ మనం తీసుకున్న నామ్స్ ప్రకారం, ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారము షీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్ వేవర్. అట్లాంటి విషయాలను పట్టుకొని ప్రతిరోజు ఏదో ఒక డ్రామా చేయాలి, మీడియాలో బ్రతికుండాలి, ఏదో ఒక రకంగా పేపర్లో హెడ్లైన్లో ఎట్లాగో నేను రాను, అట్లీస్ట్ సెకండ్ థర్డ్ పేజ్లోనైనా నేను బ్రతికుండాలి అనే ఒక ఆరాటం తప్ప, దానికోసం చేస్తున్న పోరాటం తప్ప వాళ్ళది ఏం లేదు. మీరు ఇలా అంటున్నారు, మరి 42% రిజర్వేషన్ అనేది అసలు అమలు కాదు, రాజ్యాంగంలోనే 50%కి మించి శాంక్షన్ అనేది లేదు అని అనేసి అని అంటున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుంది అనేది విపక్షాలు మాట్లాడుతాయి. అయితే ఒకప్పుడు మనం వార్తల్ని ఒక పేపర్లో చూసాము. ఆ పేపర్ ఇంటికి ఒక పేపర్ వస్తుండే, తర్వాత ప్రతి ఇంటికి పేపర్ రావడం మొదలైంది. తర్వాత వార్తలు రేడియోలో మాత్రమే వస్తుండే, తర్వాత 9 గంటలకు 7 గంటలకు వస్తుండే. ఈరోజు సెకండ్స్ అక్కడ ఇష్యూ జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ మనకు న్యూస్ వస్తూనే ఉంటుంది. సో వీఆర్ గెట్టింగ్ అప్గ్రేడ్. ప్రతి రోజుకు మనం అప్గ్రేడ్ అవుతున్నాం. ఎప్పుడో 92లో 50% క్యాప్ ఇచ్చిండ్రు, ఓకే యాక్సెప్టెడ్, దాన్ని కాదనేది ఏం లేదు. బట్ ఈరోజు 2025లో పరిస్థితులు ఏంటి? ఈరోజు మనకు అనుకూలంగా ఉండాలి కదా. ఒకప్పుడు మనం ఇట్లా షూట్ చేయాలి అంటే ఒక పెద్ద వ్యవస్థనే పనిచేయాల్సిన పరిస్థితి ఉండే. బట్ ఈరోజు చిన్న మొబైల్ కెమెరా పెట్టి కూడా ఈరోజు ఇంటర్వ్యూస్ చేసేస్తున్నారు, న్యూస్ కవర్ చేసేస్తున్నారు, లైవ్ న్యూస్ చెప్తున్నారు. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ మన ప్రస్తుతానికి ఉన్న విషయం చెప్పిన. ఇంత అప్గ్రేడ్ అవుతున్న సమయంలో ఇంకా ఎప్పుడో 1992లో క్యాప్ ఇచ్చినారు అని ఎట్లా చెప్తారు మీరు? అంతే కదా. ఇప్పుడు నేను ఏమంటా అంటే 92లో ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, విద్యా, సాంకేతిక, సాంస్కృతిక, జనాభా, అప్పుడున్నటువంటి ప్రజల మనోభావాలు, ఇవన్నీ ఆ రోజుకు అనుగుణంగా ఇచ్చిండ్రు. 1969లా ఇట్లా జరగకపోయింటే బాగుండేదని ఈరోజు మాట్లాడుతున్నారు చాలామంది. నిన్న నేను మహాత్మా గాంధీ బర్త్డే సందర్భంగా చాలామంది స్టేటస్లు పెట్టారు.
ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు అని. బట్ ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఈ రోజున్న పరిస్థితులకు మనకు అది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. వీఆర్ సిట్టింగ్ హియర్ అండ్ అనాలిసిసింగ్ అబౌట్ 1969 and 1947. ఆ రోజు పోరాటం ఇట్లా చేసేది ఉండే అట్లా చేసేది ఉండే అంటే ఆ రోజున్న పరిస్థితి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఇట్ ఈస్ రైట్ అంట. అంతే. సో ఇప్పుడు కూడా ఏంది, మీరు ఈడబ్ల్యూఎస్ వ్యవస్థను తీసుకొని వచ్చారు కదా, రిజర్వేషన్ తెచ్చారు కదా, ఎవరిని అడిగి తెచ్చారు? ఇది 50% క్యాప్ పరిధిలకు రాదా? ఎట్లా తెచ్చారు మీరు ఈడబ్ల్యూఎస్ని? అట్లాంటిది మీరు ఈడబ్ల్యూఎస్ తీసుకురావడానికి ఏ 50% క్యాప్ మీకు అడ్డం రానప్పుడు ఎందుకు మా బీసీ సోదరులకు 42% ఇవ్వాలి అంటే ఇన్ని అడ్డంకులు, ఇన్ని రూల్స్, ఇన్ని రాజ్యాంగాలు, ఇన్ని ప్రజాస్వామ్యాలు ఇవన్నీ ఎందుకు అడ్డం వస్తున్నాయి మీకు? సో వీటన్నిటి దగ్గర ఎవ్వరి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదు. మీరు 9th షెడ్యూల్లో చేరుస్తారా చేర్చారా చెప్పండి. ఎక్కడైనా చట్టంలో ముస్లిం అనే పదాన్ని వాడినామా? ఇది ముస్లిం రిజర్వేషన్ పదం వాడినామా? కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నాం. వాడు ఏ పని చేస్తున్నాడో ఆ పనిని బట్టే మనం ఆ యొక్క కాస్ట్ను డిఫరెన్షియేట్ చేసినాం కదా. ఇప్పుడు కటింగ్ చేసేవాడిని తీసుకెళ్ళి మనం కుమ్మరోడు అనం కదా, కుండలు చేసేవాడిని మంగళోళ్ళు అనం కదా. కటింగ్ చేస్తాడు కాబట్టి వాడిని మంగళోడు అని అన్నాము, కుండలు చేస్తాడు కాబట్టి వాడు కుమ్మరోడు అన్నాము, గొర్రెలను కాస్తాడు కాబట్టి వాళ్ళు గొల్లోళ్ళు అన్నాము, కళ్ళు తీస్తాడు కాబట్టి గౌండ్లోళ్ళు అన్నాం, చేపలు పడతారు కాబట్టి తెలుగోళ్ళు, బెస్తవాళ్ళు, ముదిరాజు ఇవన్నీ అన్నాం. అట్లా అని చెప్పి ఈరోజు మరి కంప్యూటర్ యుగంలో మనం ఒక కంప్యూటర్ వర్కింగ్ బే వేస్తే ప్రతి కాస్ట్ ఈ కంప్యూటర్ ముందే పనిచేస్తారు, అదే కోడింగ్ రాస్తారు, అదే ప్రాజెక్ట్ పైన పనిచేస్తారు. సో మన వ్యవస్థ ఎట్లా డిజైన్ అయింది అంటే ఏ పని చేసేవాడికి ఆ కులము అని డిజైన్ అయింది తప్ప ఏ దేవుణ్ణి మొక్కితే మనం మొక్కే దేవుళ్ళను బట్టి మన కులాల రిజర్వేషన్ కాలే. అయితే ఇప్పుడు మీరు 9th షెడ్యూల్ అన్నారు కదా, యు ఆర్ కంపేరింగ్ విత్ తమిళనాడు ఎట్ దిస్ పాయింట్. సో తమిళనాడులో ఉండే 9th షెడ్యూల్ సవరణ అండ్ ఇక్కడ చేసిన సవరణ ఇప్పుడు మీరు అడుగుతున్నది సేమా? అది అంతే కదా. హౌ కమ్? అంతే. ఇప్పుడు మేమేమంటున్నాము, మీరు అంటున్న 50% క్యాప్ పరిధిని తీసి మా రిజర్వేషన్లు, మా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మేము 42 అంటున్నాం. మీకు చేతనైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే 45 కన్నా మేమిచ్చే 42 కన్నా మీరు ఎక్కువ ఇస్తా అంటే ఇవ్వండి, సంతోషమే మాకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేమేమంటున్నాము, వెనకబడినటువంటి బలహీన వర్గాలైనటువంటి కులాలని రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, కాంట్రాక్ట్ల పరంగా అన్ని వ్యవస్థల్లో కూడా వాళ్ళను ఒక రకంగా ఒక ముందడుగు వేయించాలి, అందుకు చేయూతను అందించాలి. చాలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్ టైమ్స్ వీ నీడ్ ఏ పుష్ ఫర్ కరెక్ట్ డైరెక్షన్. సో ఒక పుషప్ ఇవ్వాలనుకుంటున్నాం మేము, మీరు మాకన్నా బెటర్గా ఇస్తామంటే ఇవ్వండి, అంతేగాని దానికి ఇచ్చే 42%ని ఇట్లా కాదు అట్లా కాదు అని మీరు మెస్ చేయడానికి ఉపయోగం ఏంది? అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు some 32% అలా ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఆయన ట్రై చేసి అది కాదు, ప్రజల జీవితాలతో ఆడుకోకూడదు అని చెప్పేసి మళ్ళీ 23%కే ఆయన ఎన్నికలు నిర్వహించడం ఇవన్నీ చేశారు. మరి అది కాదు అనుకున్న పక్షంలో మీరెందుకు ఒక స్టెప్ ముందరికేసి మేమే ఫర్ ద ఫస్ట్ టైం 42% అని చెప్పి మాట్లాడుతున్నాం, అది కాంగ్రెస్ ప్రభుత్వంకే చెల్లుతుంది అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. కాదు అన్న పరిస్థితులు ఏంటి అప్పుడు, ఇప్పుడు అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు అని చెప్పడానికి వారికి చిత్తశుద్ధి లేదు అని ఈజీగా ఇక్కడే మనకు తేటతెల్లం అయిపోతుంది. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలి అని మొట్టమొదటిగా మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు ప్రశ్న అడుగుతున్న వాళ్ళు కానీ, ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, స్క్రీన్లు పెట్టి జర్నలిస్టులో కాదో తెలియని వాళ్ళు వార్తలు చదివి మేమే జర్నలిస్టులం, అతిపెద్ద జర్నలిస్టులం, మేము మేధావులం అని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంది? కామారెడ్డే కదా. సో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడే వరకు కూడా బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న సోయి లేని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు దాన్ని కట్టుబడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎట్లాగూ ఇది జరుగుతుందని తెలిసి రోజుకొకరు పూటకొక వేషం కడుతున్నారు. ఏంటి, మాకు రిజర్వేషన్ కావాలి అని. పింక్ పార్టీలో ఉన్న నాయకురాలు మొన్నటి వరకు ఆమె ఏం సాధించింది, ఏం పోరాటం చేసిందని బ్లూ కలర్ రంగులు చల్లుకొని ఈ ఘనత మాదే, మేం పోరాటం చేసినందుకే వచ్చిందని ఆమె ఎగురుతుంది.
ఇంకొక ఆయన మరి ఆయన జర్నలిస్టో కాదో మరి ఆయనకే తెలియాలి. ఆయన ఏ వ్యవస్థకు సంబంధించిన ఆయనకే తెలియదు. ఆయన పేరేందో కూడా క్లారిటీగా ఆయనకే తెలియదు. పూటకొక పేరు చెప్తాడు, ఊరికొక పేరుతో పిలుస్తారు. ఆయన కూడా నేను చెప్పినందుకు, నేను స్క్రీన్ మీద అడిగినందుకే ఈరోజు 42% రిజర్వేషన్కి ప్రభుత్వం జీవో ఇచ్చింది అని అంటున్నారు. సో ఎవరికి వారు, ఇదే ఆర్ కృష్ణయ్య గారు ఆయన వచ్చి ఎమ్మెల్యే అయిండు, టీడీపీలో రాజీనామా చేసిపోయి వైఎస్ఆర్సీపీలో ఎంపీ అయిండు, మళ్ళా రాజీనామా చేసి బీజేపీలో ఎంపీ అయిండు. ఏం పోరాటం చేశారు మీరు? ఏ రోజన్నా మీరు శాసనసభలో ఒక మోషన్ ఇచ్చిండ్రా మాట్లాడడానికి? దీనిపైన మాట్లాడండి. నేను బీసీ ఉద్యమం వల్లనే నేను నాయకుడినైనా, దానివల్లనే శాసనసభ్యుడినైనా, దీనిపైన మాట్లాడండి చట్టసభలను ఎప్పుడైనా మాట్లాడిండా? ఎంపీ పార్లమెంట్లో ఎప్పుడన్నా అట్లాంటి ఒక నోటీస్ ఇచ్చిండా స్పీకర్కి? ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ 42% ఎట్టి పరిస్థితులు ఇస్తుందని తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఒక డ్రామా చేయాలి. తీరా వచ్చిన తర్వాత మేము పోరాటం చేయడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి, అంతే. ఇప్పుడు మీరు వేరే పార్టీల ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీ పార్టీ నుంచే జడ్చర్ల ఎమ్మెల్యే గారు అరబిందో వేస్టేజ్ గురించి మాట్లాడినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఏం పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేల పని ఎమ్మెల్యేలదే, అధిష్టానం అసలు ఏది రికగ్నైజ్ చేసి ఇది వీళ్ళకి సాల్వ్ చేయాలి అన్న ఆలోచనలోనే లేరు అని అనేసి అని అంటున్నారు. అంటే అంతర్గతంగా మీకే ఎన్నో విభజనలు ఉన్నాయి, లైక్ ఒక్కరితో ఒకరికి సంబంధాలు సరిగ్గా లేవు. అలాంటప్పుడు మీరు వేరే వాళ్ళని కమెంట్ చేయడం కానీ, లేకపోతే మీరు తీసుకున్న దాని మీద మీరే స్టాండ్ తీసుకొని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు అనిరుద్ధి గారు అంటే మా దగ్గరనే ఎమ్మెల్యే, మా ఊనార్ ఎమ్మెల్యేనే, నాకు పరిచయం కూడా. సో మా దగ్గర విభేదాలు ఎన్ని ఉన్నా మేమంతా ఒకేలాగా ఉన్నాం, మా దగ్గర అస్సలు ఒక్క మార్క్ లేదు అని అబద్ధాలు చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ డిజైన్ దట్ వే, అట్లనే అంతే, అది డిజైన్ అయ్యిందే అట్లా. ఎన్ని కలహాలున్నా, ఎన్ని విభేదాలున్నా, మీరే వార్తలు చదివింటారు కదా, 23 కన్నా ముందు ఎన్ని విభేదాలు ఉండే కాంగ్రెస్. ఎప్పుడు అది వినిపిస్తుంది. నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎన్నికల శంకారావం మోగించిన మరుక్షణం నుంచి ఎప్పుడైనా ఎక్కడన్నా చూసినారా అట్లాంటివి? మేమందరం ఒకటే దగ్గర ఉన్నాం, ఒకటే నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసినాం. ఇంటర్నల్గా మాకు ఎన్నున్నా మేమే తెలుసుకుంటాం. గాంధీ భవన్లో మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కౌగలించుకుంటాం, అన్నీ చేస్తాం. అందులో దాపెట్టేది ఏం లేదు. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి మేము గాంధీ భవన్లో ఏం చేసుకుంటాం అనేది ఎవరికి అనవసరమైన విషయం. అది ఒక రూమ్లో మా పార్టీ ఆఫీస్లో మేమేం చేసుకుంటాం అనేది మాకు మాత్రమే లెక్క. మీరు ఎక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి అంటే మీ మధ్యలోనే సరిగ్గా మాట అభిప్రాయాలు ఉంటే భేదాభిప్రాయాలు ఉండొచ్చు. సి వెన్ వి టాక్, వెన్ వి డిస్కస్, వెన్ వి ఆర్గ్యూ, ఇక్కడే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. నేను ఎవరితోనో మాట్లాడను, నేను చెప్పిందే చట్టం, చేసిందే ధర్మం, నేను ఎట్లా చెప్తే అట్లా చేయాలంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఇదేం ఏకఛత్రాధిపత్యం కాదు. సో ఆ ఏక నిర్ణయం రావాలి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు మంచి జరగాలన్నప్పుడు ఎవరి వాదన వాళ్ళు చెప్తారు. సరే, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఏదైతే కోడ్ రిలీజ్ చేశారో, ఇప్పుడు ఏదైనా ఒక ఊర్లోకి వెళ్తూ ఉంటే గనక మినిమం లిమిట్ అమౌంట్ అనేది 50,000 కి మించి తీసుకెళ్లొద్దు అని పెట్టారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈటెల రాజేందర్ గారు రీసెంట్ గా కొన్ని కమెంట్స్ పాస్ చేశారు. ఆయన ఎవ్వరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకో, ఈ ఎన్నికలు అసలు జరిగేవే కాదని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఏవైతే ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా ఇన్ కేస్ ఇది సవరణ జరిగితే? మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు సవరణ జరుగుతుంది అని, మరి అదే బీసీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళే నిల్చునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అంటే న్యాయపరమైన వ్యవస్థ పైన మనం ఎట్లాంటి కామెంట్స్ చేయకూడదు, బట్ ఇది ఒక అప్పీల్గా తీసుకోండి. ఈ వేదిక పైన ఇది ఒక సరైన వేదిక అనుకుంటున్నా. ముందు ఈటెల రాజేందర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కేసు ఫైల్ చేసి ఆయన తీసుకొని జైలు వేయండి. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను మనం బయట ప్రస్తావించకూడదని ఒక చట్టం ఉంది మన దగ్గర. మేము మాట్లాడనికే చేతగా కాదు, మాకు మాట్లాడనికే రాక కాదు. మీకన్నా గట్టిగా సమాధానం చెప్పగలం, మీకన్నా బాగా కూడా సమాధానం చెప్పాలి. కానీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఆ విషయాలు మనం బయట మాట్లాడకూడదు. ఆయన కూడా అదే చెప్పారు కదా, మాట్లాడకూడదు, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు మీకు తెలియక మాట్లాడినారంటే అనుకోవచ్చు, మాట్లాడకూడదని తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీ ఉద్దేశాలు ఏంటి అంటే? ఆయన ఏంది అంటే మీడియాలో బ్రతికుండడం కోసము మీరెవరు డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటే ఆయన అందరికీ చెప్తలేడు, బీజేపీ క్యాడర్కి మాత్రమే చెప్తున్నాడు.
మనం ఈ ఎన్నికల్లో గెలిచేది లేదు, పెట్టేది లేదు, మనకి ఇక్కడ సరైనటువంటి బలం లేదు, కాబట్టి మీరెవ్వరు కూడా డబ్బుల్ని ఖర్చు పెట్టొద్దు అని బీజేపీ క్యాడర్కి ఇవ్వాల్సిన సందేశాన్ని కొంత ఆయన రాజకీయ అనుభవాన్ని రంగరించి మంత్రిగా బాగా పనిచేసిండు కదా, ఆ అనుభవాన్ని మొత్తం రంగరించి చెప్పాలనుకుంటే పార్టీ లోపలనే పార్టీ లోపల చెప్తే మెడల్ పట్టి బయటకు నూకుతారు. ఇట్లా ఒక ఆయన మాట్లాడితేనే రాజాసింగ్ గారిని మెడల్ పట్టి బయటకు నూకిండ్రు. సో ఇప్పుడున్న పరిస్థితులు ఆయన అట్లానే మాట్లాడినంటే ఆయన కూడా రాజాసింగ్ అయితే పడుతుంది. రాజాసింగ్ గారు అంటే ఆయన మీద కేసులు అట్లాంటివి ఏం లేవు, కాకపోతే ఈయన మీద అవినీతి కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి బయటకు వస్తే ఈడీ రేపు పొద్దున్న వాళ్ళ ఇంటి ముందర వచ్చి కూర్చుంటుంది, అవసరమైతే ఇంట్లో లోపలికి పోయి కూడా కూర్చుంటుంది. కాబట్టి ఈ భయం అనేది ఆయనకు కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బీజేపీ క్యాడర్ మీరు ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, మనం ఈ ఎన్నికల గెలవడానికి ఎక్కడ కూడా అవకాశాలు లేవు. ఎంపీలు అంటే అప్పుడేదో కేంద్రము అని చెప్పి పార్లమెంటు వ్యవస్థ, ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ అని మనం ఏదో జిమ్మికులు ప్లాన్ చేసినాము. అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనతో లోపాయకారకంగా సపోర్ట్ చేసినాడు, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. కాబట్టి అప్పుడు మనం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీకి మనం సపోర్ట్ చేసింది కాబట్టి స్థానిక సంస్థల్లో మనం కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరెవరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అని చెప్పి ఇంకొక రకంగా ఇంకొక మార్గంలో ఆయన చెప్పిండు తప్ప ఖచ్చితంగా 8వ తారీఖు తర్వాత ఎన్నికలు జరుగుతాయి, పక్కా 100% జరుగుతాయి. అయితే ఈ రోజు వరకు రాజకీయాల్లో నేను 13 సంవత్సరాలుగా నేను ప్రెడిక్ట్ చేసింది మ్యాక్సిమం 90 to 95% కరెక్టే జరిగినాయి. ఇది చాలా వేదికల పైన కూడా ఐ ప్రూవెన్ దిస్ వన్. ఈ రోజు కూడా చాలా వేదికల పైన కూడా మీరు సెప్టెంబర్ 30 కల్లా నోటిఫికేషన్ ఇవ్వరు అంటే ఇస్తాము అని చెప్పినాం, ఇచ్చినాం. అంటే ఇక్కడ పెద్ద పెద్ద నిపుణులే, అడ్వకేట్స్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అసలు ఇది చెల్లదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే మరి రాజ్యాంగంలో కూడా సవరణ జరగాలి అని అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏ ప్రామాణికంగా చెప్తున్నారని నాకు తెలియదు. నేను చెప్పేది స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్తో జరిపించాలన్న మా చిత్తశుద్ధినే ప్రామాణికంగా చెప్తున్నా. ఇక వాళ్ళు ఎవరైనా ఇంకా మేధావులు, నిపుణులు వాళ్ళు ఇంకేమైనా చట్టాలు పట్టుకొని పెద్దగా మేము చేస్తాము అంటే ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి అందరి దగ్గర ఉన్నటువంటి మేధా సంపత్తి లేకపోయి ఉండొచ్చు, పెద్దగా జ్ఞానం లేకపోయి ఉండొచ్చు, మేము అపర మేధావులం కాకపోయి ఉండొచ్చు, మేము అమెరికాలో చదువుకోకపోయి ఉండొచ్చు, కానీ మా దగ్గర మేధాశక్తి లేదేమో, కానీ మా దగ్గర ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి డెఫినెట్గా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి చేయాలి అన్నప్పుడు మనకు మేధాశక్తి అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంటే చాలు. చెయ్యాలన్న ఆ కఠోరమైనటువంటి దీక్ష ఉంటే డెఫినెట్గా ఏదైనా సాధ్యం, అనితర సాధ్యం అనేది ఏది లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాదు ఇవ్వలేరు అన్న రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు ఏసైనా సరే ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి పార్టీకి 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం అనేది పెద్ద విషయం ఏం కాదు. రైట్. సో ఒకవేళ ఇన్ కేస్ ఎన్నికలు జరగకపోతే ప్రాయశ్చిత్తం జరగకపోతేనే ప్రశ్ననే ఉత్పన్నమే కాదు. ఒకవేళ అట్లాంటి అవకాశాలు ఎక్కడన్నా ఒక 1%, 0.05%, 1% ఉన్నా నేను చర్చలో కూర్చుంటా. కానీ ఇక్కడ దానికి అవకాశమే లేదు. ఓన్లీ ఏంటంటే కోర్టు ఎప్పుడైనా మేడం, మనం కోర్టుకు వెళ్ళంగానే కోర్టు ఎప్పుడు కూడా దానిపైన నిర్ణయం కానీ తీర్పు కానీ చెప్పదు, ఫస్ట్ ఒక డేట్ ఇస్తుంది. సో ఇప్పుడు కూడా గంత ఒక డేట్ ఇచ్చింది. ఈ డేట్ తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు హైకోర్టు మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే నాకు తెలిసినంత వరకు చెయ్యదు, చేసే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఎన్నికలే జరుగుతాయి. కాబట్టి క్యాడర్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడే మాటలు మీరు కన్ఫ్యూజ్ కాకండి. నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన మంత్రివర్గం చెప్పే మాటల్ని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోండి. మీరు సమాయత్తంగా అండి ఖచ్చితంగా అన్ని జడ్పీ స్థానాల్లో మనం జెండా ఎగరేయడానికి చాలా మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రామాల్లో మనం చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులు గత 10 సంవత్సరాలుగా జరగలే, ఈరోజు జరుగుతున్నాయి. చాలా గ్రామాలకు చాలామంది ఎమ్మెల్యేలు మీ ఊర్లో సీసీ రోడ్లు వేస్తే కానీ మీ ఊరికి రాము, మేము మీ ఊర్లో సీసీ రోడ్ వేసినాక ఆ రోడ్ నుంచే మీ ఊరికి వస్తాం తప్ప లేకపోతే మీ ఊర్లకు రాము అని చెప్పి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అట్లా స్టిక్ అయి ఉన్నారు ఆ ఇచ్చిన మాటలకి. మీరు ఇంతకుముందు జడ్చర్ల ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడినారు. జడ్చర్ల ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఏం ప్రభుత్వానికి వ్యతిరేకంగానో పార్టీకి వ్యతిరేకంగా ఏం పనిచేస్తలేడు.
స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుకున్న దాన్ని గత 10 సంవత్సరాలుగా మంత్రిగా శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన చేతుల్లో బలైపోయి ఆర్థికంగా మానసికంగా చిదిగిపోయినటువంటి వారి బ్రతుకుల్లో మరోసారి జీవన విధానాన్ని ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈజ్ డూయింగ్ అనే గుడ్ జాబ్. సో మనకు చూడడానికి కొంచెం వేరేలా కనిపించిన ఎండ్ రిజల్ట్ ఇస్ ఫర్ గుడ్. సో ఎక్కడ కూడా మాకు పార్టీలో ఉన్నటువంటి మా 64-65 మంది శాసనసభ్యుల్లో ఎక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి లేవు. ఏ ప్రాంతానికి కావాల్సింది ఆ ప్రాంతానికి మాత్రమే చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంతో మందికి ఉన్న కన్ఫ్యూజన్ని మీరు ఇంత ధైర్యంగా చెప్పడంతో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు నిరుత్సాహం చెందినప్పటికీ కూడా మీ సైడ్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఎవరైతే కొంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళకైతే ధైర్యాన్ని నింపుతోంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్ కేస్ October 8th అనుకోని విధంగా జరిగితే మళ్ళీ సామ్యూల్ కార్తిక్ గారు వస్తారా ఆంధ్రప్రదేశ్? డెఫినెట్లీ వస్తాను నేను. ఒకవేళ ఆ రోజు కనుక కోర్టు ఈ రోజు నేను చెప్పింది కానీ ఆ రోజు జరగకపోతే డెఫినెట్గా మళ్ళీ నేను చర్చకు వస్తే ఆ చర్చలో ఏం జరిగింది ఏం జరుగుతుందో కూడా చెప్తా. బట్ ఫర్ టుడే ఈ రోజు డేట్కి ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు జరుగుతాయి. మీరు ప్రత్యర్థుల మాటలు వాళ్ళ బెదిరింపులు వాళ్ళ ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తా. ఏంటి అంటే వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేదు. ఓన్లీ వాళ్ళు ఎట్లా అంటే మాటలతోని మాయ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. అంటే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదు కూడా. ఇంకొక ఈ టర్మ్ కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళకి అస్సలు అవకాశమే లేదు. సో ఎవ్వరు కూడా భయపడొద్దు. ప్రతిపక్షంలో ఉన్ననాడు 3 గంటల రాత్రులకు మనల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసిన రోజే భయపడని క్యాడర్ కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అధికారమే చేతులుంది, వాళ్ళకెందుకు భయపడేది? కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు చేసే వ్యాఖ్యల్ని హీంకరింపులకు మీరేం భయపడకండి. ఏమి జరగదు. ఆయన తలకిందులు తపస్సు చేసినా కూడా ఏమి జరగదు. మనము వాళ్ళ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారినే ఓడగొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యకర్తలం మనం. మీరు ఏం భయపడకండి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్తో ఎన్నికలు రేపు 8వ తారీఖు తర్వాత మొదలైతే ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికలు జరుగుతాయి. మీరు అందరూ కూడా గెలుస్తారు, అందులో 100% ఏం డౌట్ లేదు. మీరు ఎక్కడన్నా భయపడితే మీరు ఓడిపోవడానికి కారణం మీ భయమే తప్ప పార్టీ మాత్రం బాధ్యత వహించదు. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, మీ గెలుపు మీ ముంగరనే ఉంది, దాన్ని చూసుకోండి అంతే. రైట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ స్టేట్ సెక్రటరీ సామ్యూల్ కార్తిక్ గారి నుంచి అయితే ధైర్యం ఇస్తున్నారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో డెఫినెట్ గా భయపడకండి. మీరు డెఫినెట్ గా ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడి ధైర్యంగా ఉండి పోటీ చేయండి అని అనేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం సార్ వాల్యుబుల్ వర్డ్స్ నిజంగా ఎంతో మందికి యూత్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మోటివేషన్ గా కూడా ఉంది అని అనుకుంటున్నాను నేను. అండ్ October 8th ఇన్ కేస్ ఏదన్నా జరిగితే ఆ ప్రాయశ్చిత్యం కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది అని అంటూ ఉన్నారు. అనకుండానే చూద్దాము అని అంటున్నారు. అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళ సైడ్ నుంచి అయితే. మరి అపోజిషన్ పార్టీ నుంచి ఎందుకు ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి అని అంటే ఇన్సెక్యూరిటీ వల్ల అని అనేసి అంటూ ఉన్నారు. సో లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఫర్ ద నెక్స్ట్ మొమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.